నమస్కారం. నింగినేల నాదే కార్యక్రమానికి స్వాగతం. కళలకు పుట్టినిల్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది మచిలీపట్నం. ఎంతో మంది కళాకారులు తమ ప్రతిభను చాటుకొని దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందారు. అయితే తాజాగా భారతదేశంలో పద్మశ్రీని అందుకున్న సంస్కృత హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడ జీవిత విశేషాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? భగవంతుని కృపతోటి బాగానే ఉన్నాను. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. పద్మశ్రీకి ఎంపిక అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషం అమ్మా. ఎన్నో దేశ విదేశాల్లో ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. నేషనల్ అవార్డు అందుకుని సంవత్సరం కాకముందే పద్మశ్రీకి ఎంపిక అవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది మర్చిపోలేంది. ఎప్పుడైతే ప్రకటన చూసామో మేము మా కుటుంబ సభ్యులు, మా హరికథకు సంబంధించినటువంటి కళాకారులు, బంధువర్గం అందరూ కూడా చాలా ఆనందాంతులో వెళ్ళలాడుతున్నారు. ఓకే. సో మీ అమ్మ నాన్న తాత వాళ్ళు కూడా ప్రసిద్ధ కళాకారులు అవ్వడం వల్ల మీకు ఈ కళ పైన ఇష్టం కలిగిందా? అంటే మా నాన్నగారు నాదస్వర విద్వాంసులు. ఓకే. మా తాతగారు వాళ్ళు కూడా నాదస్వర విద్వాంసులే. మా అమ్మ తండ్రి గారు వైద్యులు, ఆయుర్వేద వైద్యులు. మా నాన్న తండ్రి గారు ఆయుర్వేద వైద్యులు, మా అమ్మ తండ్రి గారు మృదంగం అండ్ డోలు విద్వాంసులు. ఆ రోజుల్లోనే ఎప్పుడు మేము పుట్ట క్రితం చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట ఆయన. అంతేకాకుండా అదేంటి బ్రాహ్మణ్యం ఘనపాటిలు, వేద పండితులు అందరూ కూడా మాది బ్రాహ్మణ అగ్రహారం. ఆ అగ్రహారంలో ఈయన దగ్గరకు వచ్చి మీకు ఎన్నో విషయాలు, కొంచెం సంస్కృతం అది బాగా తెలుసు అనమాట ఆయనకి. సాంస్క్రిట్ స్కాలర్, యోగ వాసిష్టం, ఇంకా భగవద్గీత, సీతారామాంజనేయ సంవాదం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కావ్యాలు. అవి ఎంతో లోపలికి పోతేనే కానీ అర్థమవుతుంది. అటువంటి గ్రంథాలని వారి ఒకరికొకరు చర్చించుకుని వారందరికీ చెప్పేవారట. అసలు మీరు ఈ కులంలో పుట్టవలసిన వారు కాదని ఆ బ్రాహ్మణులే చాలా మెచ్చుకునేవారు. అటువంటి అయితే ఏదైనా రక్త సంబంధం కదా, అంతే ఆ ప్రభావం కొంత మా మీద పడి ఉండొచ్చు. మేము వారి దగ్గరే పెరిగాము. మా తాతగారు అమ్మమ్మ అక్కడే. అది సో మా నాన్నగారు వాళ్ళు సంగీతం కాబట్టి మా అమ్మకు కూడా కొంతవరకు సంగీతం వచ్చు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పాటలు రావడం, సంగీతం అది కొంచెం ఇంట్లో అభ్యసించడం జరిగింది. ఓకే. సో ఈ కళ పైన మీకు ఏ వయసు నుంచి ఇంట్రెస్ట్ కలిగింది? నేను 10th క్లాస్ అయిన తర్వాత మా జమీందారు, కపిలేశ్వరపురం జమీందారు లేనటువంటి ఎస్పీబీబీకే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని రాజరాజేశ్వరమ్మ గారు, వారిది మచిలీపట్నం. ఒకే స్ట్రీట్లో ఉండేవారు. వారిది చాలా పెద్ద బంగ్లా. ఆ సింహాల మేడ అంటే బందర్లో అందరికీ తెలుస్తుంది అనమాట. ఆ బంగ్లాకి ఎదురుగా సందులో మా ఇల్లు. దానిలో మా స్నేహితులు అందరూ ఉండేవారు. అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండటం, ఆ పాటలు పాడటం. నా పాట ఆమె పరోక్షంగా విని పాఠశాలలో చేరని చెప్పారు. అంటే ఇంక తర్వాత ఆ సంవత్సరం అంతా ఊరుకుని తర్వాత మరుసటి సంవత్సరం మళ్ళీ కబురు పంపిస్తే వెళ్ళి నేను, మా నాన్నగారు పెద్దవారు కదా, వెళ్ళమ్మా నువ్వు నేర్చుకోమని నన్ను అక్కడికి పంపించారు. అది కాకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా చాలామంది పెద్దల హరికథలు, కోట సచ్చిదానంద శాస్త్రి గారని చాలా గొప్పవారైన, రామాయణమేమో అమ్ములు విశ్వనాథం గారు ఒకవైపునేమో ఈయన మహాభారతం 40 రోజులు చెబుతూ ఉండేవారు మా బందర్లో. మా అమ్మ మా నాన్నగారు వారు 2 ప్రోగ్రాంలకి ఎక్కువగా తీసుకెళ్తూ ఉండారు. ఎక్కువగా ఈ సచ్చిదానంద శాస్త్రి గారి సంగీతం అంటే చాలా బాగా ఇష్టం. ఆ కథాగానాలు వినడానికి వెళుతూ ఉంటే మేము కూడా వెళ్ళేవాళ్ళం. నేను కూడా వెళ్ళేదాన్ని ఎక్కువగా. దాంతో కొంచెం ఆ ప్రభావం కూడా వినడం వల్ల ఇంటికి వచ్చి నేను సరదాగా ఆయన కీర్తనలు పాడుతూ అగ్గిపెట్టితోటి చిరతల్లాగా చేసుకుని నేను హరికథ చెప్తున్నట్టు నా సొంత మాటలతో ఏవో మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. అది ఆయన హరికథలు వినడం వల్ల ఆ ప్రభావం కొంత నా మీద పడింది. ఇంతలో నా దైవానుగ్రహం, పూర్వజన్మ సుకృతం, ఆ జమీందారు గారి భార్య నన్ను రమ్మనడం, మా నాన్న తీసుకెళ్ళి ఆ కపిలేశ్వరపురంలో చేర్చడం జరిగిందండి. సో అలా మీకు ఇష్టం ఏర్పడి అలా స్టార్ట్ అయింది అనమాట మీ ప్రయాణం. మీరు మొదటి గురువు ఎవరు అంటే ఏం చెప్తారు? హరికథకి మొదటి గురువు కళల వీరదాస్ గారండి. నేను వెళ్ళిన నెల రోజులకే వారి దగ్గర అప్పుడే సెలవులు ఇచ్చేసి అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే, నన్ను బలవంతంగా ఆపేశారనమాట. పరీక్షలు అయిన వెంటనే నన్ను తీసుకెళ్ళిపోయారు మా నాన్నగారు. ఇంకా దాంతో నేను ఇంకా పెద్దవారి మాటలకి నేను వ్యతిరేకించలేక, నేను ఉండలేను నాన్న, వచ్చేస్తాను నీతో, తర్వాత వస్తానని అన్నా కానీ వినిపించుకోలే మా నాన్న. ఇక వారి దగ్గరే ఉన్నాను.
వారి ఇంట్లోనే పెట్టుకుని ఆ 20 రోజులు నాకు గౌరీ కళ్యాణం అనే హరికథ నేర్పించారు. ఒక్కరే నేర్చుకున్నారా? నేను ఒక్కదాన్ని, వారు నేర్పించారు గురువు గారు. ఆ 20 రోజులు 2 పూట్ల ఆయన ఖాళీ దొరికినప్పుడల్లా నాకు ప్రాక్టీస్ చేసేవారు. అది కొంచెం ఆ పాటలు ఈ పాటలు సంగీతం కొంచెం వచ్చు కాబట్టి దాంతో నేర్చుకోగలిగాను. ఇంకా మా రాణిగారు వాళ్ళ అబ్బాయి పెళ్ళయిన తర్వాత మద్రాసు నుంచి వచ్చి ఇట్లా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆ ఊర్లో ఎన్నో వేడుకలండి. మా జమీందారు గారు బంగ్లాలో ఎప్పుడు ఏదో ఒక వేడుక, ఏదో ఒక పండగలాగానే ఉండేది, మాకు ఆనందంగా గడిచిపోయేది. దాంతో నన్ను హరికథ చెప్పమన్నారు. నెల రోజులు దాటిన వెంటనే నేను గౌరీ కళ్యాణం చెప్పేటప్పటికి చాలా ఆనందపడ్డారు ఆమె, జమీందారు గారు, ఇక ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా. అమ్మాయి చాలా మంచి అభివృద్ధిలోకి వస్తుందని ఇక నా మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. వారి ఊరు నుంచి వచ్చాను, వారి మాట తీసేయకుండా అని నన్ను ఎంతో ప్రేమగా చూసుకోవడం, వారి దగ్గర పెట్టుకుని అన్నీ చూడటం, నేర్పించడం. నిష్ణాతులైనటువంటి గురువులు ఆ సర్వరాయ హరికథ గురుకులంలో. ఆదిపట్ట నారాయణదాస్ గారు హరికథ పితామహులు. 100 సంవత్సరాల పూర్వం ఆయన సంగీతంలోనూ సాహిత్యంలోనూ ఆయన లబ్ధ ప్రతిష్ఠులు. ఇక అన్నింటిలోనూ ఒకటి కాదు, తెలుగు, సంస్కృతం, అచ్చ తెలుగు భాషల్లో ఆయన హరికథా గానాలు చేయడంలో చాలా గొప్పవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంతటి వారే ఆయన కథ విని చాలా ముగ్ధులైపోయి ఇటువంటి హరికథా ప్రక్రియ నేను ఎక్కడా చూడలేదని వారు ప్రశంసించారటండి. ఆ తరువాత వివేకానందుల వారు చాలా చాలా పెద్దల దగ్గర చేశారు. ఆయన యొక్క రచనలు ఇటువంటి హరికథా కళాకారులకి ఇవ్వడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. వందలాది మంది వారి దగ్గర విద్య నేర్చుకుని ఇదే ఉపాధిగా పెట్టుకుని ఆ రోజుల్లో మహావైభవం అండి. హరికథ అంటే ఒక దానికి తిరుగులేనటువంటి కళ అని వారికి చాలా కష్టమైనప్పటికీ కూడా తిరుగులేని కళగా వేరు ప్రఖ్యాతులు గాంచింది. అందుకని ఎందరో నేర్చుకున్నారు. 40 రోజులు 30 రోజులు ఇట్లా సంగీత కచేరీల్లో కూడా ఈ కథాగానాలు చేయటం, సంగీత విద్వాంసులు కూడా ఆఖరికి మొన్న ఈ మధ్యన బాలమురళి గారు కూడా ఆయన చనిపోకృతం ఈ నారాయణదాస్ గారి కీర్తనలన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి వారు దానిలో రికార్డు ఇచ్చారండి. అంటే అంత గొప్ప కళాకారులు ఆదిపట్ట నారాయణదాస్ గారు. ఆ సంప్రదాయంలో నడవాలి అని చెప్పి డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, ఆయన చాలా సంగీతంలోనూ నాట్యంలోనూ సాహిత్యంలోనూ గొప్పవారు. ఆయన ఆంధ్ర నాట్యం ఇటు పేరుని సృష్టించినటువంటి మహనీయమూర్తి. ఆయనకి జమీందారు గారికి పరిచయం ఉండడంతో ఇట్లా మీరు గవర్నమెంట్ వారందరూ పోషిస్తున్నారు సంగీత నృత్యాన్ని, మీరు హరికథ గురుకులాన్ని పెట్టండి, మీ తండ్రి గారి పేరున స్కూల్ పెడతానంటున్నారు కాబట్టి మీరు దాని వలన మీకు మంచి పేరు వస్తుందని చెప్పారు. ఇక దాంతో వారు హరికథ గురుకులాన్ని సర్వరాయ హరికథ పాఠశాలని పెట్టారన్నమాట. అలాగే వేద పాఠశాల ఒకటి పెట్టారు మగపిల్లలకి. ఈ రెండింటిని 2 కళ్ళుగా చూసుకోవడం ఆ దంపతులు చాలా ప్రేమగా చూసుకుంటారండి. ఓకే. సో హరికథ నేర్చుకోవాలి అనుకోవడం మీకు ఇష్టం కలిగింది అంతవరకు ఓకే. అంటే హరికథ నేర్చుకోవడంలో మళ్ళీ సంస్కృతానికి వెళ్ళారు మీరు, అది కొంచెం కష్టంగా ఏమనిపించలేదా మీకు? అంటే మా హరికథ పాఠశాలలో హరికథతో పాటు సంగీతం, నృత్యం, తెలుగు, సంస్కృతం ఇవి నేర్పించేవారు సబ్జెక్ట్స్. ఇవన్నీ నేర్చుకుంటూ మెయిన్ హరికథ నేర్చుకోవాలి, అన్నిటికీ సంబంధించింది కాబట్టి హరికథ ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. అందుకోసమని మాకు సంస్కృత సబ్జెక్ట్ ఉండేది. అప్పుడే స్కూల్లో చేరిన వెంటనే మాకు శుక్లాంబరధరం శ్లోకం దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అప్పటి వరకు నాకు ఈ శ్లోకాల గురించి అసలు తెలియదు, తెలుగైతే తెలుసు కానీ దాంతో ఇక కొంచెం వ్యాకరణం చెప్పడం, శ్లోకాలు చెప్పడం. శతశ్లోకేన పండిత అన్నారు, 100 శ్లోకాలు మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు పండితులు లెక్కలోకి వచ్చేస్తారని చెప్పేసి మా మాస్టర్లు ఎంకరేజ్ చేసేవారు. అలాగే తెలుగు పంచకావ్యాలు, సంస్కృత పంచకావ్యాలన్నీ మాకు నేర్పించడం, చదవటం, బైహాడ్ చేసి వారికి చెప్పడం, ప్రతిపదార్థం వారికి చెప్పడం అలా జరిగిందనమాట. దాంతో మాకు సంస్కృతం కొంచెం అలవాటు ఉంది. ఆ అలవాటు, ఆ స్పష్టత అన్నీ కూడా ఏర్పడ్డాయి. ఈ సంస్కృత హరికథ మాత్రం ముందే నేను నేర్చుకోలేదండి. విడి కథలన్నీ కూడా నేర్చుకున్నాను. రుక్మిణి కళ్యాణం, సీతా కళ్యాణం, ద్రౌపది మానసవర్షణ, సుభద్రా ప్రణయం, భక్త మార్కండేయ, భక్త కన్నప్ప ఇవన్నీ కూడా నేర్చుకుని బయట ప్రోగ్రామ్స్ ఇస్తున్న రోజుల్లో ఇంకా మాది కోర్స్ అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతానని వారితో చెప్తే మా రాణిగారు ఒప్పుకోలే. జమీందారు గారి భార్యని రాణిగారు అంటాం. ఒప్పుకోకపోతేప్పటికి అప్పుడు మళ్ళీ నారాయణదాస్ గారి
యథార్థ రామాయణం నేర్చుకున్నాను ఒక 15 హరికథలుగా. ఓకే. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి, చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికేని నేను అనుకునే టైంలో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఉజ్జయిని వారు మహాకవి కాళిదాసు అక్కడ పెద్ద అకాడమీ ఉందన్నమాట. అక్కడ నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్స్ అవి పూర్వం చేసేవారు. అది మళ్ళీ మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మేము ఈ ప్రోగ్రామ్స్ని మేము మొదలు పెడుతున్నాము. సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ మహాకవి కాళిదాసు రచనలు తీసుకుని ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనొచ్చు అని పేపర్ ప్రకటన ఇచ్చారన్నమాట. అది తెలుసుకుని అది చూసి మళ్ళీ నటరాజ రామకృష్ణ గారితో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందండి, ఇట్లా మేము పేపర్ ప్రకటన చూసాం, మనం మా స్కూల్ నుంచి పంపించాలంటే అందరికీ తెలుగు హరికథలే అని ఏం చేస్తామని కుమార సంభవం నేర్పించండి అమ్మాయికి. మేము గతంలో నృత్య నాటకం వేశాం, అప్పుడు బంగారు కలుషం ఇచ్చారు, దేశవ్యాప్తంగా మేము బాగా చేసామని, అందుచేత మీరు అమ్మాయికి కుమార సంభవం నేర్పించండి అని అంటే మన NCH కృష్ణమాచార్యులు గారు, వారి పేరు నల్లాని చక్రవర్తుల కృష్ణమాచార్యులు, వాళ్ళు సాంస్క్రిట్ అండ్ తెలుగు ఇక సంగీతంలోనూ స్కాలర్ అయిన విజయవాడ వాస్తవ్యులు, ఆల్ ఇండియా రేడియోలో విద్వాంసులు, వారికి చాలా పేరుందనమాట. వారొక్కరే చేయగలరు, ఇంకెవరు చేయలేరని చెప్పేసి ఒక గురువు గారు చెప్పడంతో అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వెంటనే 2-3 రోజుల్లోనే రాసి ఇచ్చేసారు ఆయన మహాకవి కాళిదాసు కుమార సంభవాన్ని. అయితే మాకు మా దగ్గర ఉన్నటువంటి మా స్కూల్లోనే సంగీత టీచర్ గారు రాజ్యలక్ష్మి గారిని, గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు, ఆమె సంగీతంలో ఆవిడ నిష్ణాతురాలు. ఈ పైగా ఇంకా సాహిత్యం కూడా ఆవిడకి బాగా తెలుసు, ఈ MA చేశారు, సాంస్క్రిట్ తెలుగు అన్నీ బాగా తెలుసు. ఆమె యొక్క సహకారం నా పైన ప్రభావం కూడా కొంత చూపించింది. ఆవిడ చాలా బాగా చెప్పేవారు. ఇవన్నీ కూడా రూపకల్పన చేసి నాకు చెప్పడం, మేము ఒక అక్క చెల్లెళ్ళలాగా ఇద్దరం ఉండి ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత ఈ హరికథకి సంబంధించినటువంటి నృత్యానికి అభినయం అంటే మా స్కూల్లో ఉంది, అయినప్పటికీ కూడా నటరాజ రామకృష్ణ గారు నా దగ్గరికి పంపించండి, నేను కొన్ని మెళకువలు చెబుతాను అని అన్నారు. అనేటప్పటికీ నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం వచ్చి ఒక నెల రోజులు ఉండేదామని కొన్ని విషయాలు నేర్చుకుందామని వస్తే ఇంకా మమ్మల్ని 4 సంవత్సరాలు అక్కడే ఉంచేశారు. అంతే, అప్పుడే ఇంకొక నెల రోజులు వారి దగ్గర ప్రాక్టీస్ చేసిన తర్వాత ఉజ్జయిని వెళ్ళాం. ఉజ్జయిని కాళిదాస్ సమారోహం, అది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయి కార్యక్రమాలని చెప్పాం కదండి. అందరూ ఎంతోమంది స్కాలర్స్, పండితులు, అందరూ పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అన్ని రాష్ట్రాల నుంచి, యూనివర్సిటీస్ నుంచి అందరూ పెద్దలు వచ్చారు. అప్పుడు నా కథాగానం విని చాలా సంతోషించి, ఎందుకంటే ఇది ఒకే వ్యక్తి ఆడుతూ నాట్యం చేస్తూ సంగీతం పాడుతూ ప్రవచనం చెబుతూ హరికథాగానం చేయడం, అది ఇది చాలా విశేషమైనటువంటి ప్రక్రియలాగా ఉంది. తెలుగువారిది చాలా అద్భుతం అంటూ చాలా మెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం నువ్వు ఇక్కడ ఒక్కొక్క వారి హరికథలను మీరు హరికథ రూపంగా మీరు మా దగ్గరికి తీసుకురావాలని చెప్పి అని అడగటం. అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి స్కాలర్స్ అందరూ కూడా వేరు రాష్ట్రాల్లో కథాగానాలు ఏర్పాటు చేయటం, సంస్కృత విభాగాల్లో. హిందూ యూనివర్సిటీ వారణాసి ఉంది, దానిలో 4-5 సార్లు చేశాను. అలాగా మధ్యప్రదేశ్గా ఉజ్జయిని కాకుండా భోపాల్, తర్వాత సూరత్, బరోడా, ఇంకా ఈ బెంగళూరు, మద్రాసు, ఇంకా చెప్పక్కర్లా కర్ణాటక, కేరళ, మొత్తం ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఓకే. సో సంస్కృతంలో అంటే ఇండియాలోని సంస్కృతంలో హరికథ చెప్పే మహిళ మీరు. మీ దగ్గర ఎవరైనా నేర్చుకుంటున్నారా మేడం? అంటే నేను ఆ స్కూల్లోనే చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి నేర్పిస్తున్నానండి. ఓకే. ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నారు. మ్యూజిక్ కాలేజీలో, సంస్కృత కాలేజీలో చెబుతున్నారు. ఓకే, అవునండి, నైస్. అయితే ఇప్పుడు 500కు పైగా సంస్కృతంలో ప్రదర్శనలు ఇచ్చారు మీరు, అలాగే తెలుగులో 800కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. సో మీ బెస్ట్ మెమొరీ ఏంటంటే ఏం చెప్తారు? దానికి ఏం చెప్పాలి, ఏ వేదిక అయినా బెస్ట్ మహత్తరమైన ఘటనలు ఉంటాయి, కొన్ని గుర్తుండిపోయిన ఘటనలు. కొన్ని వారణాసి హిందూ యూనివర్సిటీ తోటి మర్చిపోలేమండి. మన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేస్తున్నప్పుడు నేను ఆది శంకరాచార్య హరికథాగానం చాలా చోట్ల చెప్పాను అప్పటికి. అయితే 1200 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. కేరళలోని వారి జన్మస్థలం కాలడి, ఆ కాలడి నుంచి ఒక దివ్య జ్యోతిని మొత్తం మన భారతదేశం అంతా కూడా
దాన్ని సంచరించి తీసుకొచ్చి తర్వాత బద్రీనాథ్లో హిమాలయాస్ బద్రీనాథ్ ఉంది కదా, బద్రీనారాయణ సన్నిధి వరకు తీసుకొచ్చి ఆయన అక్కడే బద్రీనారాయణని స్థాపించి ఐక్యమైపోయారు స్వామి ఆది శంకరాచార్యుల వారు. అయితే 1200 సంవత్సరాలు అయిందని మన భారత ప్రభుత్వం వారు వారి జీవిత చరిత్రని ఒక బుక్ని తయారు చేశారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ గారిని పిలిచారు ఆ కార్యక్రమానికి. ఆ హరికథ నాకు వచ్చని నాకు అవకాశం ఇచ్చారండి. నేను అక్కడ కథాగానం చేశాను బద్రీనాథ్లో వారి సమక్షంలో. చాలా సంతోషించారు. అదొకటి. మళ్ళీనేమో బెంగళూరులో ఒక శ్రీరామ చంద్ర మహాయజ్ఞం అని, అది సౌత్ ఇండియా కాన్ఫరెన్స్, అదొకటి చాలా పెద్ద గొప్పగా చేశారు. వేలాది మంది వచ్చారు అక్కడికి. అయితే దానికి మన సి నారాయణ రెడ్డి గారు సినీ సాంగ్స్ అవి రాసేవారు, తెలిసే ఉంటుందేమో ఆయన. వారు అంటే సాహిత్యంలో చాలా జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వారు. ఆయన నా హరికథలు అవి విన్నారు, చాలా ఇష్టం నా హరికథలు అంటే. నేను నీ అభిమానినమ్మ అంటూ ఉండేవారు, నన్ను వచ్చి అంత పెద్ద గొప్పవారు. జనంలో కూర్చుని ఆడియన్స్లో కూర్చుని నా హరికథ విని రహస్యంగా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. త్యాగరాయ గాన సభ లాంటి చోట్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలా పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి స్టేజ్ మీదకి నిలబెట్టేసేవారు అని ఆయన వచ్చారని. అలా ఆయన ఏమన్నారంటే, అమ్మా అక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం జరుగుతోంది, నా మాటగా చెప్తున్నాను, నువ్వు కుమార సంభవం హరికథ అక్కడ చెప్పు, బాగుంటుంది, చాలా మంది కచేరీలు చేయడానికి వస్తున్నారు అని అన్నారన్నమాట. సరేలేనని నేను చెప్పాను. దానికి కంచి కామకోటి పీఠాధిపతి స్వామి మహాస్వామి అంటారు ఆయన, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, నడిచే దైవం. మీరు చిన్నవారు ఇంకా తెలియదు, నేను చాలాసార్లు చూశాను వారిని. వారు ఆధ్వర్యంలో ఈ యజ్ఞం జరుగుతోంది. ఆయన పరోక్షంగా ఉన్నారని మాకు, ఆయన వస్తున్నారు ఆయన ఉన్నారని సంగతే మాకు తెలియదు. ఆయన వెనక గదిలో ఎక్కడో ఉన్నారు. ఇది పెద్ద స్టేజీ, ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. వారు మనలాగా కుర్చీలో కూర్చోరు అనమాట, కిందే కూర్చుంటారు. ఆయన రూమ్లో ఆయన కూర్చున్నారు. నాకు తెలియదు ఆయన ఉన్నారని సంగతి కూడా. నా హరికథ అయిపోయిన తర్వాత వారి శిష్యులు వచ్చి లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారంటే ఏ స్వామి అని తెలియదు. చూసేటప్పటికి వారు ఓ సాక్షాత్ ఈశ్వరుడే, ఆయన నడిచే దైవం అంటారు వారిని. నడిచే దైవం మొత్తం భారతదేశం అంతా నడిచారు వారు. ఆయన సమాధి అయిపోయే వరకు కూడా ఆయన నడక, లేదంటే పెద్దవారు అయిపోయిన తర్వాత పల్లకి, ఆ పల్లకిలోనే సంచరించారు కానీ వాహనం అనేది దేది ఎక్కలేదండి. అటువంటి మహామనీషి సాక్షాత్ ఈశ్వరుడే. ఆయన కథగాని విని నన్ను లోపలికి రమ్మనడంతో, అమ్మా అభినవ మాతంగి, నువ్వు అభినవ మాతంగి అని ఆశీర్వదించారండి. అప్పుడు సర్టిఫికెట్ రూపంగా నాకు మళ్ళీ మరుసటి రోజున పంపించారు. అది మాత్రం నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘట్టం. ఎందుకంటే సాక్షాత్తు ఈశ్వరుడే, ఎంఎస్ సుబ్బలక్ష్మి అంతటి మహనీయురాలు, వారి ఆశీర్వాదం పొంది, ఆయన భక్తురాలు ఆవిడ. అలాగే నాకు అటువంటి మహనీయుని యొక్క ఆశీర్వాదం పొందానని చాలా మర్చిపోలేకుండా ఆనందపడుతూ ఉంటానండి. ఇన్ని ప్రదర్శనలు చేశారు కదా మేడం మీరు, సో మీకు ఎక్కువగా గుర్తుండిపోయిన మీ ప్రదర్శనల్లో మీకు నచ్చిన ప్రదర్శన ఏంటి? నాకు చెప్పాను కదా ఇప్పుడు, ఇది గుర్తుండిపోయినటువంటిది సాక్షాత్ ఈశ్వరుడే ఆయన ఇవ్వడం వల్ల అని నేను అది బాగా గుర్తుపెట్టేసుకున్నాను. తర్వాత నేను నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర హరికథా గానం చేశాను. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు. అప్పటికి నాకు 16 సంవత్సరాలు ఉంటాయి, 16-17 సంవత్సరం. ఆ టైంలో రుక్మిణి కళ్యాణం కథాగానం విని ఎంతో ఆనందపడ్డారు. ఆయన నీకు గొప్ప భవిష్యత్తు ఉందమ్మా అని ఆశీర్వదించారు. ఆ తర్వాత జ్ఞాని జైల్ సింగ్, నేను సంస్కృత హరికథలు చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఫెస్టివల్ అయితే ఢిల్లీలో, దానికి నన్ను పిలిచారు. ఏకైక సంస్కృత హరికథా కళాకారిణి అని వారు నాకు అప్పుడు ఒక అవార్డు ఇచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ శంకర్ దయాళ శర్మ వారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నన్ను ఒక కళాకారిణిగా గుర్తించి వారు సన్మానం చేశారు. ఆ విధంగా జరిగింది. ఒక ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ద్వారానేమో ఏపీ గవర్నమెంట్లో వారు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు కళారత్నాన్ని నాకు వారు అవార్డు ఇచ్చారు. హంస అవార్డు అంటారు, అది ఇచ్చారండి. అంతేకాకుండా ఇంకా మన చెన్నారెడ్డి గారు గవర్నర్గా ఉన్న రోజుల్లో రాజస్థాన్, అప్పుడు జైపూర్ పిలిపించారు. అక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారండి. ఎక్కడికి, ఎందుకంటే కొంచెం రాజకీయంగా మా జమీందార్ గారికి బాగా ప్రఖ్యాతి ఉంది. దాని వలన వీరందరూ కూడా నన్ను పిలవడం, వారి స్కూల్ అమ్మాయిని పంపించాలి, ప్రచారం చేయించాలి, మన ఈ హరికథ అనే ప్రక్రియ
మన నలుగురికి చూపించాలని అట్లా ఏర్పాటు చేశారు. ఓకే. సో అలాగే ఇప్పుడు మీరు 1300కు పైగా ప్రదర్శనలు చేశారంటే ఎక్కడో చోట తెలియని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి కదా, అలా ఏమైనా మీకు ఇబ్బందులు ఎదురయ్యాయా? అవుతాయండి. అయినప్పటికీ ఆ దేవుడి మీద భారం వేసి ఒంట్లో బాగుండగా 2 రోజులు 3 రోజులు ట్రైన్లో ప్రయాణం. అవును. ఫస్ట్ క్లాస్లో కూడా మేము ప్రయాణం చేసేవాళ్ళం కాదు, మామూలుగానే. అప్పుడు కన్సెషన్ ఇచ్చారు. ఆ కన్సెషన్ టికెట్ తీసుకుని ఆ టికెట్ ప్రకారంగానే నేను ఒక్కదానే ప్రోగ్రామ్ చేయడం కాదు, నా వెనకాల 10 మంది వచ్చేవారు. సంవత్సరాన్ని పంపించేవారు ఒక 5గురిని. నాకు మ్యూజిక్ టీచరు, వైలిన్ అండ్ మృదంగం, నాకు ఇంకొక స్నేహితురాలు, ఇట్లా అంతమంది వెళ్ళేవాళ్ళం. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాం గుమ్మం దాటి బయటికి వెళ్ళానంటే నా వెనకాల ఉండేవారు. అట్లా ఇప్పుడంటే ఫ్లైట్స్ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా 1-2 రోజుల్లో వెళ్ళిపోతున్నారు. అయినా అది అప్పటి రోజులు వేరు, అదే అసలు చదువుకున్న రోజులు కదమ్మా. అది ఆ విధంగా 2 రోజులు 3 రోజులు జ్వరం వచ్చినా ఇంకా అలా భరించే దేని దాందే అట్లా ప్రోగ్రాం చేయడం. మంచి ఎండాకాలంలో గాల్పు కొట్టేసినా కానీ ఎక్కడ బద్రీనాథండి, ఎక్కడ మహాబలిపురం. మహాబలిపురంలో పద్మా సుబ్రహ్మణ్యం గారు నా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అప్పుడు ఆవిడ చాలా పెద్ద ఫేమస్. ఇప్పటికి కూడా ఆవిడకి ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది, విభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్. ఆమె ఏర్పాటు చేశారు. ఇక నన్ను చూసి అసలు బాధపడిపోయి ఇవాళ రెస్ట్ తీసుకోమని చెప్దామని ఆప్ చేశారు. అట్లా ఆ విధంగా కొన్ని చోట్ల జరిగింది. ఒకసారి ఆదికవి నన్నయ్య హరికథాగానం ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారు. ముందు రోజంతా అసలు నేను చాలా సిక్కిపోయాను. సడన్గా నాకు ఇవన్నీ చెప్పుకోవడం తేడా వచ్చింది. అప్పుడు అలాగే నేను ఎవరితో చెప్పకుండా మెదలకుండా ఊరికి ఏదో నాకు తెలిసిన ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ వెంటనే మా టీచర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ నైట్ అంతా ఉంచేసి రేపు పొద్దుటే వెళ్దు కానీ మన సెలైన్ ఎక్కించి మర్నాడు పొద్దుటే వెళ్ళిన ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందండి. అంతా అలా అనౌన్స్ చేసేసారు, ఏది అమ్మాయి ఇంకా స్టేజీ మీదకి రాలేదని సరే అన్నారు. అట్లా చాలా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయమ్మా. అయినప్పటికీ కూడా మనం నమ్ముకున్నటువంటి కళ భగవత్ స్వరూపం. ఆ కళను నమ్ముకున్నాం కాబట్టి ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ తల్లి జయప్రదంగా జరిపించేసింది. సో ఎన్నో పురస్కారాలు, ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. మరి దీని వెనక ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఇవన్నీ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. మీ కుటుంబం? నాకు మా కుటుంబం, మా నాన్నగారు సంగీతం కుటుంబం అనేటప్పటికీ మేము సామాన్య కుటుంబం. మేము 2 అన్నదమ్ములు 4 అక్క చెల్లెళ్ళు. ఒక్క సంగీతాన్ని ఆయన నమ్ముకుని మమ్మల్ని అందరినీ పెంచడం కష్టం అనిపించేది. ఆయన మీద భారం ఎప్పుడు కూడా నా హరికథ ఈ నేర్చుకున్న తర్వాత వారి మీద ఏం పెట్టలేదండి. అంతా స్కూల్ వారే చూసుకున్నారు నన్ను. ఎప్పుడన్నా నా ప్రోగ్రామ్స్కి రావటం చూస్తానికి వచ్చేవారు, అంతవరకే. వారిని ఎప్పుడు బాధ పెట్టలేదు. కానీ అలాగని నా వలన కుటుంబానికి నేనేం సహాయం చేయలేకపోయానండి. ఇది ఎంతసేపు నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళటం తిరగటం అది ఇది జరిగిపోయింది అంతే, ఎంతవరకే ఇన్ని సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు మీ కుటుంబం విషయానికి వస్తే మీ హస్బెండ్, మీరు ఇద్దరు కళాకారులే కదా. కళామ్మ తల్లికి ఎక్కువ ఎవరు సేవలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? అలాంటి ఎవరి ప్రక్రియ వాళ్ళదే. ఆయన నృత్యం, నాది డాన్స్. ఆయనకి ఇది మన నేషనల్గా ఇంటర్నేషనల్గా వందలాది శిష్యులు ఉన్నారండి. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అన్నట్లుగా అమెరికా వెళ్తూ ఉంటారు. నేను వెళ్ళాను 5-6 సార్లు. అయినప్పటికీ కూడా ఆయనకి ఇంకా శిష్యులు పిలవడం, అరంగేట్రం అంటారు, అదంటారు, ఇదంటారు. ఇక్కడ పిల్లలు ప్రోగ్రామ్స్, బయట ప్రోగ్రామ్స్ అని ఎక్కువగా బాగా తిరుగుతూ ఉంటారు. ఆయన నాకన్నా కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. నావి కొన్ని జరుగుతూ ఉంటాయి. మీ విద్యాభ్యాసం గురించి వివరిస్తారా మేడం? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నానమ్మా, అంతవరకే. ఆ 10th అయిన మా నాన్నగారు నన్ను BA వరకు చదివించి సంగీతం డిప్లొమా చేయించి దీనికి అమ్మాయిని మనం ఒక టీచర్ ఉద్యోగం ఏదైనా వచ్చేటట్లుగా చేద్దామని సరే అనుకున్నాం. మా ఇంట్లో అందరికీ కూడా నా తర్వాత చెల్లికి నాదస్వరం నేర్పించడం మొదలుపెట్టారు. మళ్ళీ ఇంకో అమ్మాయికి మృదంగం మొదలుపెట్టారు, ఇంకో అమ్మాయికి ఏమో వైలిన్. చదువుతో పాటే అన్ని అందరూ ఆరంభ సౌరత్వంలాగా అయిపోయింది. మా నాన్నగారికి ఉద్యోగం అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన నాదస్వర విద్వాంసులుగా ఉద్యోగం వచ్చేటప్పటికి మా అమ్మ మా నాన్న ఇటు వచ్చేసారు. మా అన్నయ్య చదువు పూర్తయి ఆయనకు ఉద్యోగం, ఆయన వివాహం అవడంతో మా తమ్ముడు, మా 2 అక్క చెల్లెళ్ళు మా అన్నయ్య దగ్గర ఉండటం అమ్మ. అక్కడుండి వాళ్ళు చదువుకున్నారు. ఈ సంగీత పరంగా వారికి ఇంకా ఏమీ సాధన చేయడానికి ముందుకు వేయలేదు. ఒక చదువు ఒకటే చదివిస్తున్నారు కదా, ఆయన దగ్గర ఉంటున్నా ఆయన బాధ పెట్టకూడదని వాటికి స్వస్తి చెప్పి ఇంకా చదువు పూర్తి చేసుకున్నారు.
అదన్నా. ఓకే. అలాగే సాంప్రదాయ కళలు ఇప్పుడు మనం చూస్తే అంతరించిపోతున్నాయి మేడం. సో వాటి గురించి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం, అంతరించిపోవడం అంటూ ఎక్కడా లేదు, ఇది ఉంది. కాకపోతే ప్రభుత్వ సహకారాలు కూడా ఇట్లా అంతరించిపోతున్నాయనే ఉద్దేశం చేత ఈ సంగీత నాటక అకాడమీ అవార్డులు, నేషనల్ అవార్డులు, మన రాష్ట్ర అవార్డులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఈ సాంస్కృతిక శాఖ, భాషా శాఖ వీరందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ మా హరికథలు దేవాలయాల్లో పెట్టించారు. అలాగే పూజ్యులైనటువంటి రమణాచారి గారు ఈవోగా ఉండగా ఆంధ్రదేశంలో అప్పుడు తిరుపతి దేవస్థానంలో వారు ఉండటం వల్ల ప్రతి దేవాలయంలో హరికథకుడికి భుక్తి మార్గం, భక్తి మార్గం రెండూ ఉంటాయి. హరికథ అంటే వారికి చాలా ఇష్టం. వారు తరించింది కాకుండా ఇతరులను తరింపజేస్తారు. అందుచేత మనం ఈ హరికథ కళని అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రతి దేవాలయంలో హరికథకులకి చోటు కల్పించారు. ఒక్కొక్క నెలలో వారి ఎక్కడికి దేవస్థానం వారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. ఒక 8 ప్రోగ్రామ్స్ శని ఆదివారాలు, ఒక నెలకి ఇంత జీతం అని ఇస్తారన్నమాట. అలా ఎందరో మా స్కూల్లో మేము అభ్యసించినటువంటి స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయిలే ఇంచుమించు 50-60 మంది అక్కడ ఉన్నారండి వర్క్ చేస్తున్నాం దేవాలయాల్లో చేస్తూ. అందుకోసం ఇది లేదు అని అనడానికి లేదు. ఇప్పుడు చిత్తూరు జిల్లా అటువైపు వర్షాలు పడాలి, మనం ఈ వీధిలో ఒక అమ్మాయిని పిలిపించి మహాభారతం చెప్పించుకుందాం అని అలా ఏర్పాటు చేసుకుంటాం. ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత నిజంగా వర్షం కురిసింది అనుకోండి, అది వాళ్ళకి పండగ అనమాట. ఆ విధంగా అక్కడ చాలా ఈ హరికథలకి చాలా అది ఎంతో గౌరవం ఉందన్నమాట. ఇప్పటికీ కూడా అట్లాగే జరుగుతున్నాయి. చాలామంది పిల్లలు చిత్తూరు నుంచి మా స్కూల్కి వచ్చి నేర్చుకుని వెళ్ళారండి. అందులో మాకు ఉమా చౌదరి గారని ఒక ఆవిడ ఉండేవారు, మా చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఆవిడ, ఈ మధ్య కాలం చేశారు. ఆమె వీళ్ళందరికీ మహాభారతం చెప్పారు. ఆ భారతం 40 రోజులు హరికథలు చెప్పడం అట్లా జరుగుతుందన్నమాట. ఓకే. అలాగే ముఖ్యంగా మేడం కళాకారులు ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు మీరు? సంప్రదాయంగా ఉంటేనే అది ఒక అందంగా చూసేవారికి గౌరవం ఉంటుందండి. ఏ ప్రాంతంలో అప్పుడు మద్రాసు వెళ్ళామనుకోండి, మ్యూజిక్ అకాడమీలో ప్రోగ్రామ్ చేస్తుంటే అందరూ పట్టు చీరలు, కొంచెం చిన్నవారైతే పట్టు లంగాలు, చక్కగా వాల్యాలు వేసుకుని పువ్వులు పెట్టుకుని ఎంతో సంప్రదాయ సిద్ధంగా వస్తారు. మన వైపున కొంతమంది పంజాబ్ డ్రెస్సులని వేసుకుంటూ ఉంటారు. వేసుకునేవారు మంచి ఒక ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వారు మాత్రం, తెలిసిన వారు మాత్రం పట్టు చీరలు కట్టుకుని వస్తారు ఇక్కడ కూడా. అక్కడైతే మరీ ఎక్కువ అన్నమాట. అలాగా సంప్రదాయ సిద్ధంగా ఉంటే ఎవరైనా చాలా చక్కగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకుని వచ్చిందనేసి ముద్దుగా ముచ్చటగా అనిపిస్తుంది కదండి ఎవరికైనా. పిల్లలందరూ మనకి మామూలు స్కూల్ డ్రెస్సులని రకరకాల డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోయిన పండగల నాడు అట్లాంటి లంగా జాకెట్లని, లంగా ఓణీలని వేసుకుంటే మనం ఎంత మురిసిపోతాం. నిత్యం అలాగే కొన్ని చోట్ల జరుగుతుంది. ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతం అంతే. అలాగే మేడం చివరగా భవిష్యత్ తరాల వారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే కళ శాశ్వతమైందండి, అంతరించిపోదు, ఇది ఎప్పుడూ ఉంటుంది. కొంచెం తగ్గినా మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోయేటప్పుడు ముందుకు వస్తుంది. ఒక సంగీతమైనా, నృత్యమైనా, హరికథ అయినా, బుర్రకథ అయినా, ఏదైనా. ఇప్పుడు సంగీత నాటక అకాడమీ వారు, ఢిల్లీ వారు, ఇది కొన్ని కళలు అంతరించిపోతున్నాయి. తోలుబొమ్మల కళలు ఎక్కడా కనిపించడం లేదు. అలాగే నాటక రంగం అయితే పర్వాలేదు. ఇప్పుడు నాటక రంగానికి, తోలుబొమ్మలకి, ఈ హరికథకి, ఇంకా ఇంకొక దానికి ఇచ్చారండి మన ఆంధ్రాలోను. ఇక్కడ 2 కళలకి ఇచ్చారు. అంటే గురు శిష్య సంప్రదాయం అన్నట్లుగాను ఒక గురువుకి జీతం ఇస్తారు వారే. ఇచ్చి ఒక 20 మంది కానీ 10 మంది కానీ స్టూడెంట్స్కి మీరు చెప్పాలి. అలా 2 సంవత్సరాలు అవి చెప్పినందుకు, నేర్చుకున్నందుకు శిష్యులకు కూడా కొంత స్కాలర్షిప్ ఇస్తారు. దానివలన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, చెప్పిన టీచర్కి కూడా గుర్తింపు ఉంటుంది. ఇది ప్రోత్సాహమే కదండి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చేశారు ఇది. అంటే ఇంతకుముందు నాట్యానికి చేశారు, సంగీతానికి చేశారు. ఇప్పుడు ఇవి అంతరించిపోకూడదు, ఈ కళలు కూడా శాశ్వతమే అని చెప్పేసి మొన్న ఆంధ్రాకి, మన తెలంగాణకి ఇచ్చారండి. అది అలా ఇచ్చారు. మాకు ఈ తెలంగాణలో కూడా చాలా గౌరవం. నేను అక్కడ ఆంధ్రాలో పుట్టి పెరిగి నేను నేర్చుకుని అనేది ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కూడా నన్ను ఎంతో గౌరవిస్తూ, అందులో మ్యూజిక్ అకాడమీ అవార్డుకి నామినేషన్ నాది పంపించారు. నేను అడిగేటప్పటికి పంపించిన వెంటనే నా అదృష్టం వెంటనే వచ్చిందండి. మొన్న అంటే 2019లో వచ్చింది, దాన్ని మొన్న ఈ పంచిన ఇచ్చారు. ఇది అనుకోకుండా లాస్ట్ మినిట్లో నేను సాంస్కృతిక శాఖ వారికి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. అయ్యో టైం అయిపోయిందమ్మా, వారం రోజుల కిందట తీసేసుకున్నారు, అందరూ ఇచ్చేశారు అని అన్నారు.
అయినా చూద్దాం లాస్ట్ నీకు భగవంతుడు ఎలా రాసిపెట్టున్నారు అని చెప్పేసి వారు పంపించారండి. నా అదృష్టం వారు పంపించడం, మన తెలంగాణ వారు పంపించడం వల్లనే నాకు ఈనాడు ఈ పద్మశ్రీ వచ్చిందండి. అయితే కాకపోతే నా బయోడేటాలో దానిలోనూ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఉమామహేశ్వరి ఇలా కళాకారుల కుటుంబంలో పుట్టిందని నా దాంట్లో వస్తుందన్నమాట స్టార్టింగ్లోనే. మచిలీపట్నం అన్నీ వచ్చేటప్పటికి అది చూశారు వారు, అది కూడా చూసినట్టున్నారు. అది దాన్ని చూసి నన్ను మా ఈ కలెక్టర్ గారికి వారికి ఫోన్ చేసి అక్కడ మచిలీపట్నం నుంచి వారితో నాకు మాట్లాడించారండి. అదమ్మా. సో అనుకోకుండా ఇటువంటి కళా పురస్కారం పద్మశ్రీ అనేది రావటం నా పూర్వజన్మ సుకృతం, నేను జీవితంలో మర్చిపోలేను. ఇది భావితరాల వారికి కూడా నేను ఇటువంటి కళలు నేర్చుకోవడం వల్ల మనకి మంచి ఉపయోగం ఉంది, మీరు కూడా గొప్పవారు అవుతారని వారికి చెబుతూ నేను నేర్చుకున్నటువంటి ఈ కళ అందరికీ చెప్పాలని, గవర్నమెంట్ సహాయం కూడా సహకారాలు ఉంటే ఇంకా బాగా ముందుకు వెళ్ళటానికి నేను వెనుకంజ వేయనని చెప్పి వారికి కూడా మనవి చేసుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ విలువైన సమయాన్ని కేటాయించి కళల గురించి కళాకారుల గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి నింగి నీలా నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.